రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో తులసిబాబు 6వ నిందితుడిగా ఉండగా 58 మంది సాక్షులను ప్రకాశం ఎస్పీ దామోదర్ వివరించారు. సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ తో ఉన్న సంబంధం ఏంటి, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని ప్రైవేటు వ్యక్తి తులసిబాబును విచారణ అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రశ్నించినట్లు తెలిసిందే. రఘురామ రాసిన లేఖతో పాటు సిఐడి కార్యాలయంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ పై అనేక సాక్ష్యాలను అతని ముందుంచినట్లు తెలిసింది. పోలీసులు తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతో అతన్ని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి పోలీసు స్టేషన్ కు తరలించారు. విజయపాల్ను తులసిబాబును పటిష్ట భద్రత మధ్య గుంటూరుకు తరలించారు. తులసిబాబును గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. అటు గుంటూరు కోర్టుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తులసిబాబు వెంట రావడం చర్చనీయాంశమైంది. ఇక పివి సునీల్ కుమార్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్న తులసిబాబు ఆ తర్వాత వెనిగండ్ల రాముకు సన్నిహితుడిగా మారారు. తాజా పరిణామాలు టీడీపీ వర్గాల్లో ఇది కలకలం రేపుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ట్రిబులర్ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఇప్పటికే రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన పోలీసులు అదే కేసులో ప్రైవేట్ వ్యక్తిని కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడ ప్రాంతానికి చెందిన తులసిబాబు అనే వ్యక్తిని ఇప్పటికీ రెండు దఫాలుగా ఒంగోలు ప్రకాశం జిల్లా ఎస్పీ విచారించి నిన్న అతన్ని అరెస్ట్ చేస్తున్నామని కూడా ప్రకటించిన తర్వాత అతను తీసుకొచ్చి గుంటూరులోనే జడ్జి ఎదుట హాజరుపరచుగా అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే ట్రిబులర్ గుంటూరు సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేసిన సమయంలో ట్రిబులర్ గుండెలపై కూర్చొని అతన్ని చిత్రహింసలకు గురి చేసింది తులసిబాబు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అతన్ని గత నెల 3వ తేదీన ఈ నెల 2 రోజుల క్రితం కూడా ఒంగోలులో విచారణ చేసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు ఆధారాలు లభించిన నేపథ్యంలో అతను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో నిన్న కోర్టు దగ్గరికి తులసిబాబును కలిసేందుకు వెనిగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న వెనిగండ్ల రాము వచ్చి అతని కోసం రావటం, అతను కలిసి వెళ్ళటం కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రఘురామకృష్ణరాజుపై కూడా జగన్మోహన్ రెడ్డి అతను సైకో బృందం మొత్తం కూడా కస్టోడియల్ టార్చర్ చేసి వేధించారని ఆరోపణలు ఎదుర్కొన్న కేసులో ఇప్పుడు అదే కేసులో A6 ఇప్పుడు తులసిబాబుని పేరు నమోదు చేసి అతను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు. అతన్ని కలిసేందుకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రావడంపై కూడా ఇప్పుడు అందరిలో ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సాంబశివరావు.